ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. శంకరాయ గురవే నమః. ఈ 24వ రోజున మనం ప్రకృతి పురుషులైనటువంటి శివకామేశ్వరి యొక్క అనుగ్రహం చేత శివ మహాపురాణంలో ఉండేటువంటి అంశాలను తెలుసుకుంటున్నాం. ఏ విధంగా ధర్మార్జన చేయాలి, వాడి యొక్క దాన గుణములు, ఆ మహిమలు, అగ్నిహోత్రాది విధుల గురించి మనం తెలుసుకుంటున్నాం ఈ రోజున. అలాగా ధర్మముగా ఆర్జించిన ధనం చేతి కలిగేటువంటి భోగముల వల్ల ఒకనాడు మనం అందరం కూడా తప్పకుండా వైరాగ్య స్థితికి వస్తామని చెప్పి ఈ శివ మహాపురాణం చెబుతోంది. అలా కాకుండా ధర్మమునకు విరుద్ధంగా అధర్మం చేత ఆర్జించినటువంటి ధనం వల్ల భోగముడి యందు ప్రేమ, ఆసక్తి అధికం అవుతూ ఉంటాయి. మానవుడు ధర్మంతో ధనాన్ని పొందుతూ ఉండాలి. ఆ తపస్సు చేత అతనికి ఒక రకమైనటువంటి దివ్య రూపం ప్రాప్తిస్తూ ఉంటుంది. ఎవరి యొక్క ముఖ వర్చస్సులో వారికి ఒక కళ ఏర్పడుతుంది. అది ఎందుకు వస్తుందయా అంటే వారు ఆచరించేటువంటి తపస్సు చేత, ధర్మనిష్ట చేత, మంత్ర అనుష్ఠానాదుల చేత, గురువు ద్వారా గ్రహించినటువంటి ఆ మంత్రము వారు అధికమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఎవరైతే జప తపాలను చేస్తూ ఉంటారో వారి ముఖ వర్చస్సులు ఒక తేజోవంతంగా ఉంటాయి. అందుకనే మనం తేజస్సు రూపంలో అగ్నిని చెప్పుకుంటాం. ఆ తేజో అగ్ని రూపంలో వారికి తేజస్సుగా ఉంటుంది. వారి ముఖ వర్చస్సులో ఒక దివ్య రూపం ప్రాప్తిస్తుంది అని చెబుతున్నారు శివ మహాపురాణంలో. కోరికలను ఎవరైతే అన్ని కోరికలను కూడా పరిత్యజించి ఉంటారో, అంటే వదిలేసుకుని ఉంటారో, అటువంటి మానవుడి యొక్క అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. ఎప్పుడైతే కోరికలను వదిలేస్తారో వారి మనస్సంతా కూడా నిర్మలంగా అవుతుంది. శివుడి ఎంత శుద్ధ స్ఫటిక స్వరూపుడు, శుద్ధ స్ఫటిక సంకాశం అంటారు. స్ఫటికం ఎంత తెల్లగా, ఎంత స్వచ్ఛంగా ఉంటుందో శివుడు అంత స్వచ్ఛంగా ఉంటాడట. అలాగే ఎవరైతే మానవుడు తన యొక్క కోరికలన్నీ కూడా పరిత్యజిస్తాడో వారి యొక్క మనస్సంతా కూడా పరిశుద్ధమైపోతుంది. వారి యొక్క అంతఃకరణలన్నీ కూడా ఈ విశ్వయందు, విశ్వజనుల యందు వారి పరిపూర్ణమైనటువంటి ప్రావతత్వాన్ని కలిగి ఉంటారు అని ఈ శివ మహాపురాణం చెబుతోంది. అటువంటి శుద్ధి వలన మనకి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. సత్యాది యుగముల యందు అందరికీ కూడా తపస్సే ప్రాశస్త్యంగా చెప్పబడింది. కానీ కలియుగంలో ద్రవ్యముతో కూడుకున్నటువంటి ధర్మము అంటే దానము మొదలైనటువంటి మనము వస్తు రూపంలో దానం చేస్తూ ఉంటాం, ధన రూపంలో కూడా దానం చేస్తూ ఉంటాం. మనం ప్రత్యేకంగా చూస్తుంటాం. ఎవరైనా కాలం చేసినప్పుడు లేదా సత్కర్మాచరణ చేసి జీవులు ఉన్నప్పుడే వాళ్ళు దశదానాదులు చేస్తూ ఉంటారు. వాళ్ళు వస్తు రూపంలో కూడా దానం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, సేవా రూపంలో దానం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, ధన రూపంలో దానం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వాటన్నింటినీ కూడా ఉత్తమంగా భావించబడేటువంటిది. ఏ విధంగా చేసినా కూడా దానమే అవుతుంది. సత్యయుగంలో ధ్యానము చేత ఎలా తరిస్తున్నారు మానవులు చెబుతున్నారు ఇప్పుడు శివ మహాపురాణంలో. సత్యయుగమున ధ్యానం చేత, త్రేతాయుగంలో తపస్సు చేత, ద్వాపర యుగంలో యజ్ఞములు చేయటం వల్ల జ్ఞానప్రాప్తి కలుగును అని శివ మహాపురాణంలో చెప్పారు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? సత్యయుగంలో ధ్యానం చేసేటువంటి వారికి జ్ఞానప్రాప్తి కలిగింది, త్రేతాయుగంలో తపస్సు చేయడం ఉద్ధరించబడ్డారు మానవులు, ద్వాపర యుగంలో యజ్ఞములు చేయడం వల్ల వాళ్ళకి జ్ఞాన ప్రాప్తి కలిగింది. కానీ కలియుగమున ప్రతిమ ఆరాధన, విగ్రహారాధన, భగవంతుని విగ్రహమును పూజించినట్లయితే జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు మనిషి. అధర్మము
దుఃఖము హింసారూపం అవుతుంది. అధర్మం వలన మానవుడు దుఃఖాన్ని పొందుతున్నాడు, ధర్మం వలన మానవుడు సౌఖ్యాన్ని అభ్యుదయాన్ని పొందుతున్నాడు. అందుకనే మానవులందరూ కూడా ధర్మనిష్టతో కూడుకుని ఉండాలి అని ఈ శివ మహాపురాణం పదే పదేగా చెప్తుంది. ధర్మనిష్టతో అన్ని సుఖభోగాలను కూడా వారు పొందడమే కాకుండా అనుభవిస్తారు. అది ఎలా ఉంటుందంటే ఐశ్వర్యం ఉంటుంది కొంతమందికి. ఆ ఐశ్వర్యాన్ని వారే అనుభవించలేనటువంటి స్థితిలో కొందరు ఉంటారు. అంటే వారి యొక్క ఆర్జన ధర్మం కాదు, న్యాయార్జితం కాదు అని శివమహాపురాణం ద్వారా మనం తెలుసుకోవాలి. ఎవరైతే భోగభాగ్య సౌఖ్యముతో వాళ్ళు అనుభవిస్తున్నారో వారి యొక్క ఆర్జన న్యాయమైనటువంటిదని ఈ శివమహాపురాణం తెలియజేస్తుంది. అందువలన ధర్మం వల్ల సౌఖ్యమనే కాకుండా అభ్యుదయము కీర్తిని కూడా పొందుతాడు. మరి ఆచారం గురించి చెబుతోంది శివమహాపురాణం. దురాచారం వల్ల దుఃఖమును, సదాచారముల వల్ల సుఖాన్ని పొందుతాడు మనిషి. మనిషికి సదాచారం ఆర్జించేటువంటి వాడు అందరూ కూడా ఎటువంటి పరిస్థితులను కూడా సుఖాన్ని మాత్రమే పొందుతాడు. దురాచారవంతుడు తాత్కాలికంగా సుఖాన్ని అనుభవించవచ్చు, కానీ ఉత్తరోత్తర వారి చివరి కాలంలోనైనా వారు తప్పకుండా దుఃఖాన్ని పొందుతారు అని ఈ శ్రీ మహాపురాణం చెబుతోంది. కనుక భోగములకు మోక్షసిద్ధి కొరకు ధర్మోపార్జనం చేయాలి అని మనం తెలుసుకోవాలి. తక్కువలో తక్కువగా నలుగురు సభ్యులతో కూడుకున్నటువంటి ఒక బ్రాహ్మణ కుటుంబమునకు వారికి జీవన ఉపాధి కొరకు సరైనటువంటి వారికి నిర్వహణ సామగ్రిని సమకూర్చి దానం చేసినట్లయితే బ్రాహ్మణులకి యథోచితంగా దాన ధర్మాదులు వారి కుటుంబం ఉండడానికి కనుక ఎవరైతే ధార్మికంగా నివసిస్తూ సత్యధర్మంగా ఉంటున్నారో ఈ సదాచారంలో ఉండేటువంటి బ్రాహ్మణులకు, గురువులకు, వేదవరులైనటువంటి విప్రులకు, ఉత్తమోత్తములైనటువంటి వారికి వారి జీవితమునకు సరిపడేటువంటిది కావచ్చు, లేదా వారి ధర్మకార్యాచరణ చేసేటువంటి విధానముగా వారికి కావలసినటువంటి సామగ్రిని ఎవరైతే సమకూర్చి దానం చేస్తూ ఉంటారో అట్టి దానము ఆ దాతను ఎవరైతే దానం చేస్తారో ఆ దాతను బ్రహ్మలోకమునకు తప్పకుండా చేకూర్చుతుంది అని శివుడు చెబుతున్నాడు మనకి. 1000 చాంద్రాయణ వ్రత అనుష్ఠానములు బ్రహ్మలోకాన్ని ప్రసాదిస్తాయని చెప్పబడింది. ఇట్లే ఒక క్షత్రియుడు అంటే ఇప్పుడు జాతి ధర్మాల్లో ఒకప్పుడు లేనివి ఉన్నవి, ఇప్పుడు మనం లేనివి, ఇప్పుడు మనం ఆచరించలేనివి చెప్పడం మనం ఈ దీంట్లో చెప్పినవి మాత్రమే మనం చెప్తున్నాం. ఎవరైనా శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఒక్క కుటుంబం కాదు 1000 కుటుంబములకు సరిపడేటువంటిది వారికి జీవనాధారణకు కావలసినటువంటి నివాసములను కల్పిస్తారో అంటే గృహములను ఏర్పరిచి వాటిని దానం చేస్తూ ఉంటారో, శక్తి కలిగినటువంటి వాళ్ళు గృహదానం చేస్తారో, భూదానం చేస్తారో వారికి ఇంద్రలోక పద ప్రాప్తి కలుగుతుంది, ఇంద్రలోకములకు చేరుతారు అని చెప్తున్నారు. అలాగే మిక్కిలి సంఖ్య అనగా 10,000 కుటుంబములకు ఆశ్రయదానం చేసినట్లయితే అంటే వారు ఉండడానికి మనం ఏదైనా భూదానం కావచ్చు, గృహదానం కావచ్చు, వారికి ఉండడానికి జీవనాధారమైనటువంటి ఈ యొక్క సామగ్రిని సమకూర్చి మనం వారికి ఉండడానికి చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు చేసినట్లయితే వారు బ్రహ్మలోకమును చేరుకుంటారు. దాత ఏ దేవతను ఎదుట ఉంచుకొని దానం చేస్తారో అనగా అతడు దానము ద్వారా ఏ దేవతను ప్రసన్నం చేసుకుంటామని అనుకుంటూ ఉంటాడో ఆ లోకంలోనే అతడు పొందును అని వేదవేత్తలు చెబుతున్నారు. అదే భగవద్గీత చెప్పాడు. నువ్వు ఏ రూపాన్ని పూజించినా అవన్నీ కూడా నేనే చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. అదే మహేశ్వరుడు కూడా చెప్తాడు. ఏ భావంతోను ఏ దేవతని నీ ముందు ఉంచుకొని నీ మనస్సుని యొక్క గుహలో నువ్వు ధ్యానించి నువ్వు దానం చేస్తావో
నీ మనస్సు కోరినటువంటి విధంగా, నీవు భావించినటువంటి విధంగా నీవు చేసినటువంటి దానం వల్ల, నువ్వు చేసినటువంటి గొప్ప దానముల వల్ల నీవు ఆ దేవతా లోకములను చేరతావు. ఆ దేవలోక పద ప్రాప్తి, ఒక దైవీలోక పద ప్రాప్తిని కలుగుతుంది అని ఈ శివ మహాపురాణం చెబుతోంది. అంచేత ఆ లోకముని అతడు పొందుతాడు. వేదవేత్తలు చెబుతున్నారు ఈ మాట. ధనహీనుడైనటువంటి వ్యక్తి, ధనం లేనటువంటి వ్యక్తి ఎల్లవేళలా కూడా ధనము లేదని బాధపడకుండగా తపస్సు చేయవలను. ఆ తపస్సు వలన, తీర్థ సేవనము వలన, అంటే తీర్థయాత్రలకు వెళ్ళగలిగినట్లయితే అక్షయమైనటువంటి, అనంతమైనటువంటి, చెప్పలేనటువంటి సుఖములను పొంది అతడు వాటి అనుభవిస్తారు అని ఈ శివ మహాపురాణం చెబుతోంది. ఇప్పుడు నేను న్యాయముగా చెబుతున్నారు, ధనమును న్యాయముగా సంపాదించిన విధమును తెలుపుతున్నారని చెబుతున్నాడు. బ్రాహ్మణుడు ఎల్లవేళలా కూడా సావధానుడై విశుద్ధ పత్రగ్రహం దానాన్ని తీసుకోవచ్చు, మరియు యాజనము అనగా యజ్ఞములు చేయించాలి. ఆ తీసుకున్నటువంటి దానం పూర్తిగా అనుభవించరాదు. వాటితో యజ్ఞములు కూడా చేయిస్తూ ఆ ధనము చేత ఆ ధనార్జన చేసి న్యాయంగా సంపాదించిన ధనంతో పుణ్యకార్యాలను ఆచరించాలి అని శివ మహాపురాణం చెబుతోంది. ఇందుకొరకు ఆ బ్రాహ్మణుడు ఎక్కడా కూడా దైన్యమును చూపరాదు, అత్యంత క్లేశదాయకమైనటువంటి కర్మలను చేయరాదు. అలాగే బలము కలిగినటువంటి క్షత్రియుడు క్షాత్ర గుణంతో తన బలముల చేత ధనమును న్యాయపరంగా ఆర్జించాలి. వైశ్యులు కృషి చేత, గోరక్షణ చేత, వ్యాపారముల చేత ధనార్జన న్యాయంగా చేయాలి అని శివ మహాపురాణం చెబుతుంది. అలా న్యాయోపార్జితమైనటువంటి ధనమును దానములు చేయటం వలన ఆ దాతకు జ్ఞానసిద్ధి కలుగుతుంది. జ్ఞానసిద్ధి వల్ల పురుషులందరికీ కూడా గురుకృప, మోక్ష సిద్ధి సులభ సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. మోక్షం వలన స్వరూప సిద్ధి, బ్రహ్మరూపంలో వారికి స్థితి ప్రాప్తిస్తుంది, బ్రహ్మత్వం ప్రాప్తిస్తుంది అని చెప్తున్నారు. దానివల్ల ముక్త పురుషుడు అంటే ముముక్షుడు మోక్షం కోరేటువంటి వారు పరమానందాన్ని అనుభవిస్తారని చెబుతున్నారు. అలాగే ఒక గృహస్థుడు ధనధాన్యాది సకల వస్తువులను కూడా దానం చేయాలి యథాశక్తిగా కలిగినట్లయితే. అలాగే తృషానివృత్తి కొరకు అనగా దప్పిక తీర్చుకున్నకు, అంటే ఎవరికైనా మన దాహం వేస్తూ ఉంటుంది కదా, ఆ దాహం తీర్చడం కోసం మానవాళికి ఉన్నటువంటి ధనవంతులు ఎవరికైనా ఈ యొక్క జలమును ఆకలి రూపమైనటువంటి రోగాన్ని శాంతింపు చేయడానికి నిరంతరం కూడా అన్నదానములు కూడా చేస్తూ ఉండాలి. అంటే తటాకములు, చెరువులు, బావులు తవ్విస్తూ ఉండాలి అని చెప్తున్నారు. జీవులకు ఆధారమైన అన్నం ఆధారం కాబట్టి, నీరు ఆధారం కాబట్టి ఈ రెండింటికి విరివిగా దానాలు చేస్తూ ఉండాలి అని చెబుతున్నారు శివ మహాపురాణంలో. అన్నదానములు చేయాలి. అలాగే చెరువులు, బావులు, నూతులు ఇట్లాంటి నీటి దానములు, జలదానములు, ఇవన్నీ కూడా జలమును కూడా దానం చేయాలి అని చెప్తున్నారు. వాటి వల్ల వారికి మోక్షం కలుగుతుంది అని చెప్తున్నారు. మానవుల యొక్క ఆకలిని తీర్చడం కోసం, ఆ రోగాన్ని శాంతింపజేయడం కోసం బీదలకు, ఆకలితో ఉన్నవారికి తప్పకుండా వారికి మనం అన్నదానం చేయాలి అని చెబుతూ, పొలములు, ధాన్యము, అన్నము, అట్లనే భక్ష్య, భోజ్య, చోహ్య, లేహ్య ఈ 4 విధములైనటువంటి సిద్ధాన్నములను కూడా దానం యథాశక్తిగా శక్తి కలిగిన వాళ్ళు చేయాలి అని చెబుతున్నారు. అలా ఆ అన్నమును తిన్నవాడు కథాశ్రవణం మొదలు సత్యధర్మములను పాటించినంత వరకు అతను చేసినటువంటి పుణ్యబలమునందు స్వగభాగం దాతగా లభిస్తుంది. మనం ఎవరికైనా దానం చేసినట్లయితే ఆ దానము వల్ల
ఎదుటి వ్యక్తి బ్రతికి వారి ఆకలి తీర్చుకొని దాహం తీర్చుకొని వారు సత్కర్మ ఆచరణ చేసినట్లయితే, ఆ సత్కర్మ పుణ్యం ఆచరించినట్లయితే ఆ పుణ్యములో ఎవరైతే ఈ దానం చేశారో ఆ దాతకు స్వగభాగం తప్పకుండా లభిస్తుంది అని ఇందులో సందేహం లేదు అని శివ మహాపురాణం చెబుతుంది. అలాగే దానమును స్వీకరించినటువంటి పురుషుడు తాను దానముగా పొందినటువంటి వస్తువును దానం చేసి అట్లనే తపస్సు చేసి తాను తీసుకున్నటువంటి దానం వల్ల కలుగు పాపమును పరిహరించుకోవాలి. లేకపోయినట్లయితే అతనికి రౌరవాది నరకములు ప్రాప్తిస్తాయి అని చెప్తున్నారు ఈ శివ మహాపురాణంలో. ధనమున ఒక భాగమును ధర్మము కొరకు, రెండవ భాగమును తన వృద్ధి కొరకు, మూడవ భాగము తన యొక్క ఉపభోగముల కొరకు 3 భాగములు చేసుకోవాలి. ధర్మము కొరకు ఉంచినటువంటి ధనముతో నిత్య నైమిత్తిక కామ్యకర్మలను ఆచరించాలి. వృద్ధి కొరకు ఉంచుకున్నటువంటి ధనంతో సాధకుడు న్యాయమైనటువంటి వ్యాపారాలను వృత్తులను చేయవాలి. దానివల్ల ధనమంతా కూడా సంపద వృద్ధికి చెందుతుంది. మరలా ఉపభోగములకు విభజించిన ధనం హితకర్మలైనటువంటి పరిమితమైనటువంటి పవిత్రములైనటువంటి భోగానుభవంపుల కొరకు వినియోగించుకోవాలి. అందుకని దాన్ని ఆ విధంగా చెప్పారు. ఉపభోగములు అంటే మనం కావలసినటువంటి భోగ భాగ్యములు అనుభవించడానికి, ఆ విధంగా దాన్ని మనం వినియోగించుకోవాలి అని చెప్తున్నారు. అలా పరిమితమైనటువంటి పవిత్రమైనటువంటి భోగానుభవముల కొరకు వినియోగించుకొని అని చెప్తూ, వ్యవసాయం చేయడం వల్ల పొందినటువంటి ధనం చేత ఆ ధనంలో 10వ భాగాన్ని తిరిగి మనం దానం చేయాలి అని చెప్తున్నారు. దీనివల్ల ఆ వ్యవసాయం చేసేటువంటి ఆ కొంత పాపకర్మ నివృత్తి చెంది ఆ పాపం అంతా కూడా వారికి ఉపశమనం అవుతుంది. దాంట్లో 10వ భాగాన్ని ఎవరైతే దానం చేస్తారో వారికి అనేక క్రిమికీటకాదులు ఆ వ్యవసాయం చేసేటప్పుడు మరణిస్తాయి కాబట్టి, అనేకమైనటువంటి పాపములు సంక్రమిస్తాయి కాబట్టి ఎవరైతే వ్యవసాయం చేస్తుంటారో వారికి వచ్చినటువంటి ఆర్జనలో 10వ భాగాన్ని వారు దానం చేయాలి అని చెప్పి ఈ శివ మహాపురాణంలో చెప్పడం జరిగింది. అలా మిగిలిన ధనము ధర్మం కోసం, వారి వృద్ధి కోసం, భోగ అనుభవముల కొరకు వినియోగించాలి అని వ్యవసాయదారునికి విధంగా చెప్పారు. లేనట్లయితే అటువంటి వాడు రౌరవ నరకములు పొందుతాడు, లేక అతని యొక్క బుద్ధి పాపములతో నిండిపోతుంది అని చెప్పారు. వ్యవసాయము ఫలశూన్యం అవుతుంది ఇలా కనుక చేయకపోయినట్లయితే. వారు ఎంతకాలం వ్యవసాయం చేసినా కొందరికి రాణించదు. అది ఏమిటి అంటే అంతా మొత్తం వాళ్ళే తినేయడం వల్ల ఎంతో కొంత దానం చేయాలి అని చెబుతున్నారు. వృద్ధి కొరకు చేయబడేటువంటి వ్యాపారనందు లభించినటువంటి ధనమనందరి 6వ భాగము దానం చేయడం సముచితము. బుద్ధిమంతుడైనటువంటి పురుషుడు తప్పకుండా దాన్ని దానం చేయాలి అని చెప్తున్నారు. అలా చెబుతూ ఇప్పుడు విద్వాంసులు ఇతరుల యొక్క దోషాన్ని గణించకూడదు. బ్రాహ్మణులారా, దోషములకు లోనై ఇతరుల చేత వినినటువంటి లేక చూసినటువంటి తప్పులను కూడా బయట పెట్టకూడదు. సకల ప్రాణుల యొక్క హృదయమయందు రోషమును కలిగించేటువంటి మాటలను పండితులు ఎన్నడూ కూడా పలుకరాదు. ఐశ్వర్య సిద్ధి కొరకు సంధ్యా సమయం 2 యందు కూడా అగ్నిహోత్ర కర్మలు తప్పకుండా చేయవలెను. 2 సార్లు చేయుటకు అసమర్థులైనట్లయితే ఒకేసారి సూర్య భగవానుని, అగ్నిదేవుణ్ణి విధిపూర్వకంగా ఆహతులు వసంగి సంతుష్టిపరచాలి. బియ్యము, ధాన్యము, నెయ్యి, కందమూల ఫలములు, అట్లనే హవిష్యము వీడి చేత విధిపూర్వకంగా అనగా అన్నము ఇవన్నీ వండి దాన్ని స్థాళీపాకము అని తయారు చేసేవారు పూర్వకాలం. అది దాన్ని ఇప్పుడు మనం అన్నము వండి అని చెప్పడం జరుగుతుంది. సముచితమైనటువంటి రీతిలో సూర్యుడికి, అగ్నికి కూడా సమర్పించాలి. అవిష్యం లోపించిందా ప్రధాన హోమం మాత్రమే చేయవచ్చు.
ఎల్లవేళలా సురక్షితంగా ఉండేటువంటి అగ్నికి పండితులు అజస్త్రము అని పేరు పెట్టారు. లేక సాయంకాలం ముందు జపాన్ని లేక సూర్య నమస్కారం చేయవచ్చు. ఆత్మజ్ఞానము పొందగోరు వారు కానీ, ధనమును కోరేటువంటి వారు కానీ విధి విధానముగా ఉపాసన తప్పకుండా చేయవలెను. బ్రహ్మయజ్ఞం చేసేటప్పుడు నిరంతరము కూడా బ్రహ్మయజ్ఞమునందు నిరంతరము కూడా తత్పరులైనటువంటి వారు, దేవతలను పూజించేందు లగ్నమైనటువంటి వారు, నిత్యము కూడా అగ్ని పూజలు గురు పూజలందు అనురక్తులైనటువంటి వారు, అంటే ఇష్టపరులు అని అర్థం. బ్రాహ్మణులను తృప్తులను గావించేటువంటి వారు అందరూ కూడా స్వర్గలోక భోగమును అనుభవించడకు అర్హులవుదురు అని సదాచారం గురించి, దానముల గురించి, యజ్ఞ యాగాదుల యొక్క అగ్నిహోత్రాది కర్మలను గురించి, ఆ మహిమలను గురించి ఈ శివ మహాపురాణంలో యథాతథంగా వారు ఏ విధంగా పరమేశ్వరుడు మనకి ఈ యొక్క మహాములు ఋషులు అడిగినటువంటి విధంగా సూతుల వారు ఏ విధంగా మనకి చెప్పారో ఆ విధానమును యథాతథంగా ఈ రోజు మనం చెప్పడం జరిగింది అని చెబుతూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి స్వస్తి స్వస్తి.